హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను మీ యాంకర్. ఏంటి మమ్మీ ఎవడీడు? హలో ఏంటి యాంకర్? ఓ తనే యాంకర్. ఓకే ఈయనని నేను కేవలం విజయవాడ చూపిస్తాడని చెప్పి మాత్రమే పిలిచాను. చెప్పు మీ విజయవాడలో ఏంటి స్పెషల్స్? చెప్పు. ఏదో ఏదో సో హైదరాబాద్ లోనే కాదు హలీం, మా విజయవాడలో పంజా సెంటర్ అయితే హలీం అయితే పీక్స్ లో ఉంటుంది. ఆ విజువల్స్ అయితే మీకైతే తీసుకెళ్లిపోయి ప్రతి ఒక్కటి కూడా లైవ్ లో చూపిస్తాను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను మీ యాంకర్. హలో ఏంటి యాంకర్? ఓ తనే యాంకర్. ఈయనని నేను కేవలం విజయవాడ చూపిస్తాడని చెప్పి మాత్రమే పిలిచాను. చెప్పు మీ విజయవాడలో ఏంటి స్పెషల్స్? సో హైదరాబాద్ లోనే కాదు హలీం, మా విజయవాడలో పంజా సెంటర్ అయితే హలీం అయితే పీక్స్ లో ఉంటుంది. ఆ విజువల్స్ అయితే మీకైతే తీసుకెళ్లిపోయి ప్రతి ఒక్కటి కూడా లైవ్ లో చూపిస్తాను. సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెడతారా ఇక్కడ? ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఓకే. సో ఏంటి స్పెషల్ ఇక్కడ ఇప్పుడు? సో మోస్ట్లీ రంజాన్ మంత్ మొత్తం ఇక్కడ అసలు ఒక ఫెస్టివల్ వైబ్స్ అయితే కనిపిస్తాయి. కరెక్ట్. నాకైతే ఒక చార్మినార్ లో తిరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది లిటరల్ గా. డెఫినెట్లీ ఇప్పుడు పంజా సెంటర్ వెళ్ళిపోతే చార్మినార్ అయితే మైక్ నాకు ఇవ్వు. చెప్పు. ఓకే డెఫినెట్లీ పంజా సెంటర్ కి వెళ్తే చార్మినార్ అయితే మర్చిపోతారు. యా, ఈయన అయితే సంతోష్ అన్నమాట. ఇక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్ ఇతను. సో ఈయనకి చాలా హ్యూజ్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ సోషల్ సర్వీస్ చేస్తాడు. సో మనకి ఈ రోజు 99 టీవీ వాళ్ళ కోసం మన కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చాడనమాట. సో తనైతే మనకి ఇక్కడ ఉన్న అన్ని స్టాల్స్ చూపిస్తాడంట. నాతో ఒక ఛాలెంజ్ చేశాడు, మీకు హైదరాబాద్ లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఇక్కడైతే దొరుకుతాయని చెప్పాడు. రండి నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ. వచ్చేసేయండి చూసేయండి. ఇప్పుడైతే మనము Z&S భాషా హలీం దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడైతే మేము వచ్చేటప్పుడు రివ్యూస్ తీసుకున్నాము తిని వెళ్లే వాళ్ళ దగ్గర. ప్రతి ఒక్కరు Z&S లో తిన్నామనే చెప్తున్నారు. ఎందుకంత ఫేమస్ ఇది? నెంబర్ 1 క్వాలిటీ ఇస్తామమ్మా. నెంబర్ 1 క్వాలిటీ. మీ పేరేనా భాష అంటే? ఓకే. Z&S అనేది మా పిల్లల పేరు. మీ పిల్లల పేర్లు? ఓకే. స్టార్టింగ్ నుంచి 16 సంవత్సరాల నుంచి పెడతాను. దానికి ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని దాని గురించి ప్యూర్ నెయ్యి కానీ దాంట్లో 35 రకాల వెరైటీల అలిముకలు, ప్యూర్ మటన్ ఇవన్నీ పొద్దున్న 4 నుంచి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4 దాకా దాదాపు 12 గంటలు తయారీ అయింది. కాబట్టి అది మటన్ లో జ్యూస్ మొత్తం హలీం అనేది స్వచ్ఛంగా ఇక్కడ తిన్న ఆ హలీం అనేది టేస్ట్ వేరేగా ఉంటుంది. అందుకని జనాలకి మనం ఆకట్టుకోగలిగాం, ఆ నమ్మకం ఆపుకోగలిగాం. నేను వచ్చేటప్పుడు తినే వెళ్లే వాళ్ళది ఏం తిన్నారు అని అడిగితే అందరూ చాలా వరకు చెప్పింది Z&S. అలాంటి హలీం ఎక్కడ తినలేదు, సూపర్ హలీం అని చెప్పారు. సో ఇంకా హలీం కాకుండా మీ దగ్గర ఏం ఫేమస్ ఉంది? పాయా రోటీ, దమ్ చికెన్ రోటీ, మటన్ బిర్యానీ, స్టార్టర్స్ లో చికెన్ టిక్కా అని, తందూరి చికెన్ అని, ఈ వెరైటీ సేమియా చికెన్ అని వెరైటీ చికెన్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో తిని ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా తిని మీరు చూడండి. సో Z&S భాష మోస్ట్ ఫేమస్ హలీం అయితే వచ్చేసింది. సో ట్రై చేసి చూస్తాను ఎలా ఉందని, మీకు రివ్యూ చేస్తాను. నిమ్మకాయ తీసుకోవాలా? ఓకే. అందులో పిండండి. నిమ్మకాయ అలా పిండండి. ఓకే. ఈ స్పూన్ తీసుకుని కలపాలి. మిక్స్. నెక్స్ట్ బాగుంది. తినండి. మటనేనా? ప్యూర్ మటన్. ప్యూర్ ఘీతో సహా వస్తుంది. నువ్వు కూడా తిను. గారని ఇక్కడ 50 years నుంచి మటన్ షాప్ ఆయన దగ్గరే ఉన్నాం. మనం తీసుకున్నాం 50 years నుంచి ఉంటుంది. సో ఇది మాత్రం జెన్యూన్ రివ్యూ. ఇందాకటి కూడా కాకపోతే చాలా తీసుకోండి, ఇంకా కొద్దిగా ఇంకా తీసుకోండి. సో అందరు చెప్పింది అయితే నిజమని ఇప్పుడు అర్థమైపోయింది నాకు. నేను మీది లాస్ట్ లో ఉంది కదా, ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది కదా, అవన్నీ చూసుకుంటూ వచ్చాక దీని టేస్ట్ అర్థమవుతుంది. చాలా బాగుంది. సంతోష్ నువ్వు కూడా ట్రై చేయి. మావా మోస్ట్ ఫేమస్ హలీం.
అబ్బా సూపర్. కాశీ హలీం ఎందుకు అంత ఫేమస్? ఎన్న కస్టమర్ మాటలో విన్నాం, ఆయన మాటలో విన్నాం, నేను చెప్తున్నా చాలా బాగుంది. సో ఇప్పుడు ఇంకొక స్టాల్ లో ఉన్నాము. ఇక్కడ అయితే మామూలుగా లేదు, వీళ్ళ ఫ్రెండ్సే అనుకుంటా అల్లరి అల్లరి చేస్తున్నారు. అసలు మామూలుగా అల్లరి చేయట్లేరు. సరే చెప్పండి, మీ స్టాల్ లో ఏంటి ఫేమస్ చెప్పండి. మ్యామ్ ఇది మా స్టాల్ పేరు వచ్చేసి ఫస్ట్ ఈయన గురించి చెప్తే, ఈయన చాలా ఇక్కడ ఫేమస్ అంట, ఈ స్టాల్ ఓనర్ అంట. ఈయన చెప్తేనే వీడియో స్టార్ట్ చేస్తారంట. లేదు మేడం, నేను ఒక్కడనే కాదు, స్టాల్ ఉన్నారు, నాతో పాటు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి స్టాల్ ఒకటి ఓపెన్ చేశాము. దాని పేరు యొక్క తవక్కులు. ది యూనిక్ టేస్ట్ ఆఫ్ ది ట్యాగ్ లైన్ కూడా వచ్చేసి ది యూనిక్ టేస్ట్ ఆఫ్ హలీం. దానికి సంబంధించి మన హలీం ఒక్కటే ఒక ఫేమస్ మేడం. ట్యాగ్ లైన్ ని బట్టి హలీం లా ఉంటది. ప్యూర్ మటన్, మన హలీం వచ్చేసి ప్యూర్ మటన్ హలీం మేడం. దాంతో పాటు మటన్ బిర్యానీ గానీ, చికెన్ బిర్యానీ గానీ, దమ్ చికెన్ గానీ, పాయా రోటీ గానీ, ఏదైనా సరే కస్టమర్స్ ఎవరైనా తిన్నా గానీ ఫీడ్బ్యాక్ మాత్రం పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అడ్రస్ ఎక్కడ? ఇది పంజా సెంటర్ మేడం. మన హాజియా మస్జిద్ ఎదురుగానే స్టాల్ నెంబర్ వచ్చేసి కూడా 12. స్టాల్ నెంబర్ వచ్చేసి 12 మేడం. మనం ఏంటంటే ఫ్రెండ్స్ అందరం కలిసి జాబ్ హోల్డర్స్ ఈవినింగ్ టైమ్ లో ఇట్లా మనం ప్లాన్ ఒకటి చేసుకుని మనం ఒకటి చేసుకుందాం అనేది, కస్టమర్ కి ఏంటంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది కరెక్ట్ గా రీచ్ అవ్వాలి అనే గోల్ మీద మనం స్టార్ట్ చేసాం. సో ఎవ్రీడే క్రౌడ్ వచ్చి తిని వెళ్తుంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ మంచిగా అనిపిస్తుందా మీకు? ఒకసారి క్రౌడ్ వస్తే కనుక నెక్స్ట్ టైం ఇంకా మళ్ళీ వస్తూనే ఉన్నారు. ఈ మంత్ మొత్తం ఉంటుందా మీ స్టాల్? ఈ మంత్ మొత్తం ఉంటుంది మ్యామ్. రంజాన్ అయ్యే వరకు, ఓన్లీ రంజాన్ లో స్టార్ట్ అయితే రంజాన్ అయ్యే వరకు ఉంటుంది. ఓకే, ఇక్కడ బెస్ట్ ఫేమస్ డిషెస్ ఏంటి? ఫాస్ట్ మూవింగ్ డిషెస్ వచ్చేసి హలీం మ్యామ్ ఒకటి వచ్చేసి బిర్యానీ మటన్. ఇంకోటి వచ్చేసి పాయా దమ్ చికెన్ రోటీ మేడం. అండ్ స్టార్టర్స్ అయితే మనం చెప్పడం అక్కర్లేదు. మన చూడండి, మన రోటీ ఆయన కొడుతున్నారు. ఆయన రోటీ తింటే గనక ఒక మక్కన్ లా ఉంటది మేడం. అవునా? ఓకే, మాకు కూడా టేస్ట్ చూడడానికి ఏమి ఇస్తున్నారు ఈ రోజు? మీరు ఒకసారి మా హలీమే టేస్ట్ చేయండి మేడం. ఎందుకంటే మన ట్యాగ్ లైన్ యూనిక్ టేస్ట్ ఆఫ్ హలీం కదా. ఆ యూనిక్ టేస్ట్ ఏంటనేది మీరు తినిన తర్వాత చెప్తారు. నాకు హలీం తెప్పించేయండి ఫాస్ట్ గా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో మనం ఇప్పుడు హలీం తిని రివ్యూ చేద్దాము. సంతోష్ ఎక్కడా? మేడం హలీం మన చేత మనం ఇద్దాం, ఎలా ఉందో చూపిస్తారు మేడం. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి, ఏమైనా ప్లాన్ చేస్తున్నావా నెక్స్ట్ ఇయర్ కి? మేడం మీరు ఈ హలీం తినండి, ఇలా అనకపోతే అప్పుడు అనండి. ఓహో, ఓకే. సో తవక్కల్ రైట్, తవక్కల్ హలీం అయితే వచ్చింది. టేస్ట్ చూద్దాము. మటన్ హలీం కదా ఇది? ఇట్లా 2 రోజులు తిరిగానంటే లావ్ అయిపోతానేమో. నేనే ఎక్కువ తిన్నా మీకన్నా. నేను అసలు నిజంగా విజయవాడలో ఇలాంటి టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు తిప్పాను కదా, ప్రతి ఒక్క దగ్గర యూనిక్ టేస్ట్. అవును, ఎవరి టేస్ట్ ఆల్దే, చాలా అంటే చాలా బాగుంది. ఇందాక మనం తిన్న Z&S వేరే టేస్ట్ ఉంది హలీము, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో మంచిగా ఈ 30 days మీరు కూడా మంచిగా వచ్చి రోజు ఒక స్టాల్ లో మంచిగా తిని ఎంజాయ్ చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో యూనిక్ టేస్ట్ అయితే ఉంది ప్రతి ఒక్క దగ్గర కూడా. సంతోష్ అంతా బానే ఉంది, కానీ వేడికి చాలా చిరాకు వస్తుంది సంతోష్ మీ విజయవాడలో. ఇప్పుడు ఏంటి, గాలి కావాలి అంతే కదా. ఒక్క నిమిషం ఆగు, బాయ్. గాలి వేసే కొంచెం మేడంకి. వస్తుందా? చాలా చల్లగాలి వస్తుంది. ఇంకోసారి గాలి ఇంకొంచెం. సో మనం అయితే ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఉన్న ఒక స్టాల్ దగ్గర అయితే ఉన్నాం. చల్లగాలి వస్తుంది కదా ఆ స్టాల్ దగ్గర. అంటే అవి పరోటాస్ అన్నమాట, గాల్లోకి ఎగరేసి మరీ చేస్తున్నారు. సో ఆ స్టాల్ అయితే మనం ఇక్కడ ఉన్నాము. సో వాళ్ళని అడిగి ఇక్కడ వాళ్ళ స్పెషాలిటీ ఏంటో, వాళ్ళు ఏమేమి స్పెషల్ డిషెస్ చేస్తారో అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, మీ స్టాల్ స్పెషాలిటీ ఏంటి, ఎలాంటి డిషెస్ చేస్తున్నారు? మా స్టాల్ పేరు వచ్చేసి బిస్మిల్లా బందర్ బిర్యానీ. ఓకే, మా దగ్గర స్పెషల్ బందర్ తందూరి రోటీ పాయా ఉంటది, అది స్పెషల్. దానితో పాటు హలీం ఒకటి పెట్టాం. దాంతో పాటు కాంబోలు ఉంటాయి మన దగ్గర. రుమాల్ రోటీ, దమ్ చికెన్ కాంబో, బటర్ చికెన్ మసాలా, రుమాల్ రోటీ, ఆఫ్ఘనీ చికెన్, పంజాబీ చికెన్, ఎనీ ఐటమ్ అప్పటికప్పుడు చేసిస్తాం. ఓకే, అది కబాబ్స్ ఉంటాయి. ఓకే, ఈ మంత్ మొత్తం పెడతారా? రంజాన్ సీజన్ అంతా ఉంటుందా? కాదు, ఈ యాక్చువల్ గా ఈ స్టాల్ మొత్తం ఈ మంత్ దాకా ఉంటాయి. మంది పర్మనెంట్. మీది పర్మనెంట్ గా ఇక్కడే ఉంటుంది? ఇది ఓకే. సో అన్ని స్టాల్స్ తీసేసినా కూడా మీదైతే పర్మనెంట్ ఇక్కడే ఉంటుంది? పర్మనెంట్ ఇక్కడే ఉంటుంది షాప్. సో ఇప్పటివరకు హైదరాబాద్ హలీం టేస్ట్ చేశారు కదా, సో ఇప్పుడు మా విజయవాడ హలీం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.
షూర్ సంతోష్, చూడడానికి అయితే చాలా డెలిషియస్ గా ఉంది. లైక్ మనం హైదరాబాద్ లో ఎలా తింటామో అలానే స్మెల్ కూడా అట్లానే వస్తుంది. టేస్ట్ చూసి చెప్తాను. ఓకే, నువ్వు కూడా తిను, పక్కాగా నచ్చింది. చాలా బాగుంది. అంటే ఏదో హైప్ ఇస్తున్నాను కాదు, నిజంగా బాగుంది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బేసిక్ గా ఇలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. సో నువ్వు కూడా తిను. సో తందూర్ రొట్టి పాయ అండ్ బిర్యానీ బందర్ స్పెషల్ అంట. పంజా సెంటర్ లో మనం స్టార్టింగ్ రాగానే ఉంది వీళ్ళ స్టాల్ అయితే. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. 1 month ఉంటదంట ఈ రంజాన్ సీజన్ అంతా. బట్ ఈ స్టాల్ మాత్రం ఇక్కడ పర్మనెంట్ గా ఉంటదంట. విజిట్ చేసేయండి మా ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ చాలా ఫేమస్ అయిన ఫలూదా స్టాల్ లో అయితే ఉన్నాము. వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళ స్టాల్ లో ఏంటి ఫేమస్ అని. హాయ్ అండి, నా పేరు కరీం అండి. మనది Okay. ఫాలుదా ఫలూదా ప్యారడైజ్ ఫలూదా ప్యారడైజ్. మా ఓకే, షాప్ పేరు. ఇది దగ్గర 9 years నుంచి ఉంది వరల్డ్. ఇక్కడ మంది ఫేమస్ అన్నమాట Okay. విజయవాడలో. ఓకే ఓకే, మంది ఈ సంవత్సరం కునాఫా ఫాలుదా అలాంగ్ విత్ డిజర్ట్స్ కూడా పెట్టాము. ఓకే ఆఫ్రికన్ డిలైట్స్, చాక్లెట్ డిలైట్, డబుల్ చాక్లెట్, ఆఫ్రికాన్ లో 2 types ఆఫ్ ఫ్రూట్, డబుల్ చాక్లెట్, ఇవన్నీ ఉన్నాయి. దాంతో పాటు స్వీట్స్, కుర్బానీ మిఠా, కద్దు ఖీరు, ఇవన్నీ మనం స్పెషల్ గా ఇస్తున్నాం అనమాట. ఓకే. ఈ కునాఫాలో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. వెన్ కునాఫా, ఘీ కునాఫా, పిస్తా కునాఫా, చాక్లెట్ కునాఫా, ఈ విధంగా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పంజా సెంటర్ లో మీ స్టాల్ ఉంది కదా, ఒకసారి ఆడియన్స్ అడ్రస్ చెప్పండి. మా స్టాల్ వచ్చేసి పంజా సెంటర్ లోపలండి, ZNS సలీం హలీం ఆపోజిట్ అండి, మనది కార్నర్ లో ఉంటది. ఇది వచ్చేసి క్వాలిటీ ఖాదర్ భాయ్ వాళ్ళ షాప్ అన్నమాట, వాళ్ళ ప్లేస్ లో ఉంది ఇది. ఓకే, సో చూసారు కదా, మీరు కూడా పంజా సెంటర్ వస్తే ఈ స్టాల్ లో ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. వీళ్ళ దగ్గర చాలా వెరైటీ డిజర్ట్స్ అండ్ బల్క్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. 1+ ఉంది, సింగిల్స్ ఉన్నాయి, పార్సల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి మన దగ్గర. మనం ఇచ్చిన ఫ్లేవర్స్ గానీ టేస్ట్ గానీ ఎవరు ఇక్కడ ఇవ్వరు, అథెంటిక్ గా ఉంటుంది మనది. అది మన టేస్ట్ లో కూడా గుడ్, మన క్వాలిటీలో కూడా బెస్ట్ అన్నమాట. సో చూసారు కదా, ఇంకా మనం ఏం చెప్పేది లేదు, ఆయనే చెప్పేశారు. ఖచ్చితంగా మీరు ఈ స్టాల్ అయితే విజిట్ చేయండి. ఆయన చెప్పిన అడ్రస్ లో అయితే స్టాల్ ఉంటది. తప్పకుండా వచ్చేయండి మా. సో ఇక్కడ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కునాఫా స్టాల్ లో అయితే ఉన్నాము. ఇక్కడ దుబాయ్ చాలా మోస్ట్ వైరల్ అండ్ ఫేమస్ చాక్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కునాఫా చాక్లెట్స్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయా ఇందులో? డార్క్, మిల్క్, వైట్ చాక్లెట్లు అవైలబుల్ ఉంటాయి. లోపల 100% పిస్తాషియో పేస్ట్ విత్ కునాఫా వస్తుంది. ఓకే, సో ప్రైస్ రేంజ్ ఎలా ఉంది? చాలా అఫోర్డబుల్. మనం 100 grams 200 rupees. ఇది ½ kg ఓకే 1000 rupees. ఓకే. If you want to experience 2 taste of Arabic desserts, please visit Almaza. యా, సో ఇది పంజా సెంటర్ లో మీ స్టాల్ ఎక్కడ ఉంది? స్టాల్ నేమ్ నెంబర్ కూడా చెప్పండి. ఇది పంజా సెంటర్ వించిపేట. మన స్టాల్ నేమ్ వచ్చేసి నెంబర్ వచ్చేసి 6 అల్మజా. మీకు కనబడుతుంది, యూనిక్ గా ఉంటది మన స్టాల్. యా, సో చూసారు కదా, మీరు కూడా ఎవరైనా ఒకసారి వచ్చి పిస్తాషియోస్ ఐ మీన్ లైక్ పిస్తాషియో అరబిక్ డిజర్ట్స్ అన్ని కూడా, ఇక్కడ బక్లావాస్ కూడా ఉన్నాయి. బక్లావాస్ ఉన్నాయి, బస్బుగా, ఎవ్రీ డిజర్ట్ వి హావ్, అన్ని దొరుకుతున్నాయి. సో దుబాయ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, పంజా సెంటర్ లో అల్మజాకి వస్తే సరిపోతుంది. ఓకే, డన్, థ్యాంక్ యూ. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారంట. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఈ వైబ్ అంతా అని. హాయ్ అండి, మీ పేరు? నా పేరు దామిని. దామిని, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ లోకలేనా? సో విజయవాడ లోకల్ పిల్ల, రైట్? ఎనీవేస్, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? చాలా బాగుంది. ప్రతి స్టాల్ వెళ్ళి చూస్తున్నాము, ఏమేమి పెడుతున్నారు, ఏంటి వెరైటీస్, ఏంటి ఒక్కొక్క స్టాల్ కి వెరైటీస్ ఏంటి అనేది అన్ని చూస్తున్నాము. నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. ఈ రోజు ఇష్టంగా ఏం తిన్నారు? ZNS లో హలీం తిన్నాము. హలీం తిన్నారా? బాగుందా? ది బెస్ట్, అసలు నా లైఫ్ లో ఎప్పుడు అలా తినలేదు. అక్కడ చాలా బాగుంది. మీరు ఇంతకు ముందు హైదరాబాద్ లో హలీం తిన్నారా? లేదు, విజయవాడ హలీమే తిన్నారా? ఎందుకు? సరే, విజయవాడ టేస్ట్ చేశారు కదా, నెక్స్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ హలీం కూడా టేస్ట్ చేయండి. నువ్వు విజయవాడని ప్రమోట్ చేసుకో, నేను హైదరాబాద్ ని ప్రమోట్ చేసుకుంటా, సరేనా? విజయవాడ. ఓకే, చెప్పండి.
ఈరోజు డిజర్ట్ ఒకటి తిన్నా, తబ్రీజ్ డిజర్ట్ లో దాంట్లో కునాఫా తిన్నా, సూపర్ ఉంది అసలు. సూపర్ ఉందా? చాలా బాగుంది, అందరూ వెళ్ళి ట్రై చేయాల్సిందే చెప్తున్నాను, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. బాగుందా? టేస్ట్ కూడా చాలా బాగుంది. దాంట్లో చాలా డెజర్ట్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ మెయిన్ ఈ పంజాబ్ సెంటర్కి వచ్చామంటే ఫస్ట్ ఫుల్ వైబ్ అన్నమాట. పార్టీ వైబ్స్ అన్ని ఉంటాయి, పార్టీ వైబ్స్, లేడీస్ అందరూ జెంట్స్ అందరూ ఫుల్ ఫాలో కావాలి, ఫ్యామిలీస్ తో వచ్చి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్లవర్స్ ఎంత మంది ఉంటారో ఈ లైన్ లో చూస్తే సరిపోదు, ఇక్కడ నుండి జస్ట్ ఒక వీడియో అలా చూస్తే ఫ్లవర్స్ ఇలా అంతా. ఓకే. మనకు అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కానీ అది కాదు అసలైన ఫుడ్ కోర్ట్. అసలైన సరే ఈ నెల అంతా తింటారు, నెక్స్ట్ మంత్ పరిస్థితి ఏంటి? మళ్ళీ వెయిట్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ వరకు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ వెయిట్ చేస్తాం. మళ్ళీ రంజాన్ రాగానే మళ్ళీ కోలాహలం సందడి అంతా. ఈ 11 months మొత్తం 1 month లో క్లియర్ చేసాం, మళ్ళీ వెయిట్ చేస్తాం. మళ్ళీ వెయిట్ తగ్గి మళ్ళీ వెయిట్ చేస్తారా? ఓకే, సూపర్. అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం ఎంజాయ్ చేశారు ఈ రోజు ఫుడ్? నేను హలీం బాగా తిన్నాను. హలీం బాగా తిన్నారా? ఎక్కడ? ఇక్కడ జడ్డెస్ కాడ. జడ్డెస్ చాలా ఫేమసా? అవునండి, చాలా ఇందాక మీరు కూడా అదే తిన్నారు కదా? ఓకే ఓకే. చాలా సంవత్సరాల నుంచి ఏడే జరుగుతుంది జడ్డెస్, ఎక్కువ హైప్ ఉంది జడ్డెస్. హలీం కోసం ఎక్కువ వస్తారు. ఇబ్రహీంపట్నం నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి చాలా మంది ఇబ్రహీంపట్నం నుంచి, కొండపల్లి అలా చాలా లాంగ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఎందుకంటే మెయిన్ ఇక్కడ కాబట్టి ఇక్కడికే వస్తారు. ఓకే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెల్కమ్ కాదు, ఎండింగ్ ఇది ఆల్రెడీ చెప్పాం కదా, మళ్ళీ తింటావా? సో మా ఎండింగ్ అయినా సరే నా యాంకరింగ్ అయితే స్టార్టింగ్ ఇప్పుడే అవుతుంది. సో మన యాంకర్ కి వచ్చేసి మొత్తం ఇప్పటి వరకు తినిందంతా ఫుల్ అయిపోయి మాటలు అయితే రావట్లేదు. సో నేనే మీ యాంకర్. సో మేడం కి అయితే మనం పంజాబ్ సెంటర్ మొత్తం టూర్ అయితే చూపించేసాము. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫుడ్ కూడా టేస్ట్ చేయించాము, ఎలా ఉందో ప్రతి ఒక్కటి కూడా మీకు అక్కడికక్కడ రివ్యూ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యా, సో మీరు కూడా ఎవరైనా ఈ 30 days రంజాన్ సీజన్ లో హైదరాబాద్ మిస్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే హైదరాబాద్ లో ఉండే డిషెస్ అన్ని టేస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా పంజాబ్ సెంటర్ అయితే విజిట్ చేయండి. చాలా మంచి డిషెస్, చాలా బాగున్నాయి కూడా, టేస్ట్ కూడా. అండ్ సంతోష్ చాలా బాగుంది మీ విజయవాడ. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ అంటే ఆ మాత్రం ఉంటది.